అయ్యండి లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టీవీలో లైవ్ వస్తుందండి. ఏంటి చంపుకోవటాలు ఏంటి, అసలు ఈ లోకానికి ఏమైందండి, ఈ నగరానికి ఏమైందని సినిమా వచ్చింది కదండి. అట్లాగే ఈ నగరానికి కాదు, అసలు ఈ లోకం ప్రపంచం మొత్తానికి ఏమైపోతుందో కూడా అర్థం కావట్లేదు. మొన్న కూకటిపల్లిలో ఒక అమ్మాయి వచ్చేసి చున్నీ వేసి ఊరేసిందంట కదండి. అంటే హార్ట్ అటాక్ వచ్చినట్టుగా క్రియేట్ చేయాలని చూసిందంట. మళ్ళీ అది మరవక ముందే మళ్ళీ గుంటూరు జిల్లా దగ్గర దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దగ్గర చిలువూర్లు అనే గ్రామంలో జరిగిందంటండి ఈ సంఘటన. రాత్రి ఎప్పుడు అని ఆర్టీవీ లైవ్లో వస్తుంది. అంటే అమ్మాయి మాధురి అనే అమ్మాయి సినిమా హాల్లో పనిచేస్తంట. అక్కడ ఎవరో మొత్తానికి గోపి అనే అబ్బాయి పరిచయం అయ్యాడంట. ఇంకేదన్నా కానీ భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఆయనకి బిర్యానీ తినిపించే దాంట్లో మొత్తు మాత్రలు కలిపి పెట్టిందంటండి. అప్పుడు మొత్తు మాత్రలు ఇస్తే బాగా ఎక్కువగా నిద్రపోతారు కదా, అట్లా నిద్రపోతున్నప్పుడు ఆ అబ్బాయి కూడా గోపి కూడా వచ్చి ఇద్దరు కలిసి మరి అట్లా మొత్తానికి చంపేశారు. అతను వెళ్ళిపోయాడు చంపేసి. ఆ పక్కనే కూర్చొని మరి ఏం తొయ్యలేదేమో పూర్ణ వీడియోలో బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చుందంటండి నైట్ అంతా. అసలు ఆడవాళ్ళు నిజంగా చాలా సున్నితంగా ఉంటారండి. అంటే ఇంత హార్డ్గా మారిపోతున్నారు. ఇప్పుడు మగవాళ్ళు అంతే చేస్తున్నారు. ఇప్పుడు సపోజు పెళ్లి చేసుకున్న తర్వాత సరేనండి, మీకు ఒకళ్ళ మీద మనసు అయిందనుకోండి, అక్కడ ఎట్లాగో మనకి కోర్టు మీకు స్టే ఇచ్చింది కదండి, ఇష్టమైన వాళ్ళతో సహజీవనం చేయొచ్చని. ఏముందండి, వాళ్ళని వదిలేయచ్చు కదా. ఇప్పుడు ఏముంది అంటే, ఇప్పుడు మీరు చంపేసినా మీరైతే దొరకకుండా అయితే లేరు కదా. ఇప్పుడు దొరుకుతారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు జైలు పాలవుతారు. దీనివల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందండి? దాని బదులు శుభ్రంగా సపోజ్ మీ హస్బెండ్ వదలరు అనుకున్నారనుకోండి, చెప్పకుండా అవతల ఆ అబ్బాయి ఎవరైతే మీరు ఇప్పుడు ఎవరితో అయితే పరిచయం అయింది వెళ్ళిపోండి. తర్వాత విడాకుల నోటీస్కి అప్లై చేయండి. నాకు ఇలా విడాకులు కావాలి, నాకు ఇలా ఈ అబ్బాయితో పరిచయం అయింది, నేను ఇలా చేసుకుంటానని ఓపెన్గా చెప్పండి. తప్పైనా సరే తప్పును ఒప్పుకోండి. ఎందుకండి ఇలాగ చంపేస్తే ఏమొస్తుందండి? ఒక జీవితం పోతుందండి. ఇప్పుడు అలా చంపేశారు, అలా చంపేసిన మూలాన ఏమొస్తుంది? ఇప్పుడు మీరు వెళ్ళి జైల్లో కూర్చోవాలి. అసలు మీరు జైల్లో కాదు, ముందు చచ్చిపోయిన అతను ఏం పాపం చేశాడు? ఇలా అసలు ఇంకా చేసుకుంటా పోతే పెళ్ళిళ్ళకి కానీ వేటికి కానీ అసలు ఈ లోకంలో విలువే ఉండదండి. ఒకరినొకరు చంపుకోవటం, నరుక్కోవటం ఇది ఒక్కటే నా పరిష్కార మార్గము. అలా కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు కోర్టు కూడా ఎన్ని మారుస్తుందండి. ఇప్పుడు ఇందుకోసమే స్టే ఇచ్చిందేమో, ఇట్లా చంపుకుంటున్నారని చెప్పి ఎవరిష్టమైన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చని స్టే ఇచ్చినప్పుడు కూడా మీరు దాన్ని వినియోగించుకోకుండా ఇలా దుర్వినియోగం చేసుకొని చంపుకుంటా వెళ్ళి లోకానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామండి? ఆడవాళ్ళంతే మారిపోతున్నారు, మగవాళ్ళంతే మారిపోతున్నారు. క్రూరత్వం అనేది పెరిగిపోతుందండి. అదే కదా రేణుదేశాయ్ గారు మొత్తుకుంది కుక్కల్ని చంపినప్పుడు కూడా.